सर 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 चेयरमैन सर प्लीज कम यू कम मिस्टर सीरियस सर आइए ना प्लीज आइए ना आइए मैडम आइए अतुल आ जाओ किरण किरण सर मास చాలా మంది ఉన్నారు జడ్జీలు చాలా మంది వస్తారు వద్దండి అన్న మాస్ తీసుకోండి మేడం అమ్మా అమ్మా ఒక సెకండ్ మేడం సార్ అన్నం సార్ వన్ సెకండ్ అన్నీ తీసుకోండి సార్ అన్నం సార్ 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 మేడం ఇక్కడ मास्क दिया చెప్తే నాకే అర్థం పెట్టరండి సార్ 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 మళ్ళీ సార్ కొంచెం మాస్క్ సార్
చాలు గురు థ్యాంక్ యూ అన్న 1 సెకండ్ మాత్రం ఓకే థ్యాంక్ యూ అమ్మా లైట్ మెల్లగిన సార్ రావాలి సార్ వెనకాల ఉండి వెనకాల వచ్చాను సార్ ఖాళీ గుడ్ మార్నింగ్ వచ్చారు నైట్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ ఈరోజు వైకుంఠ ఏకాదశి. ఈరోజు తిరుమల శ్రీవారి గారిని దర్శించుకోవటం నిజంగా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. ప్రతి సంవత్సరం కూడా మరి స్వామివారు మాకు ఆశీర్వాద భాగ్యం కలిగిస్తున్నారు. మా కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు దేవుణ్ణి మరి దర్శించుకొని మనస్ఫూర్తిగా ఆ వైకుంఠ ద్వారం నుంచి రావటం అనేది ప్రే చేసుకుంటూ చాలా గొప్ప ఫీలింగ్ అది, చెప్పే మాటలు చెప్పలేనిది. సో చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మా అబ్బాయి మా అమ్మాయి కూడా ఈరోజు నాతో రావటం జరిగింది. సో ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, తనివి తీరదు. సో తిరుపతి వాళ్ళకే ఇలా ఉంటే ఇంకా ప్రపంచ దేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాలి. సో ఆల్మోస్ట్ అందరూ విఐపీస్ అంతా కూడా ఈరోజు ఇక్కడే ఉన్నారు. అంటే భగవంతుడి మీద అందరికీ భయం భక్తి రెండూ ఉంటాయి. సో అలా ఉంటేనే మంచి ప్రవర్తనతో ముందుకు నడవగలుగుతాం. చాలా హ్యాపీగా ఉంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. ఈ రోజున వైకుంఠ ఏకాదశి రోజున ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. వైకుంఠ ఏకాదశిలో వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య కరుణ కటాక్షాలు దేశ ప్రజలందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని భగవంతుడు మెండుగా ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం ఎప్పుడు కూడా తెలుగు ప్రజలందరం కూడా ఎప్పుడెప్పుడో వస్తుంది వైకుంఠ ఏకాదశిని ఎదురు చూస్తూ ఉంటాము. తిరుమల దర్శనం జరగని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తమ ఊర్లో ఉన్న గుళ్ళు దర్శనం చేసుకుని దేవుడి యొక్క ఆశీస్సులు మెండుగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కరోనా మహమ్మారి పూర్తిగా భూమండలం నుంచి తరింపోయే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని వేడుకోవడం జరిగింది. ఇదివరకు చేసినాను, ఇంకా ఇప్పుడు దాకా ఇంక తర్వాత నిర్ణయం తీసుకోలేదు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. తిరుమలలో పుట్టి పెరిగిన వాడిగా ఇవాళ చాలా ఆనందంగా ఉంది నాకు. ప్రస్తుతం ఆడవాళ్ళు మీకు జోహార్లని శర్వానంద్ రష్మిక జంటగా నటిస్తున్న సినిమా ఆల్మోస్ట్ టాకీ పూర్తి అయిపోయింది. ఇంకా పాటలు షూటింగ్ పెండింగ్ ఉంది. సో సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ చాలా థ్యాంక్స్. హ్యాపీ సంక్రాంతి. ఇప్పటి వరకు మొత్తం మీరు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలో తీస్తున్నారు, దీనికి భిన్నంగా ఏమన్నా భవిష్యత్తులో చేస్తున్నారు? అంటే ప్రస్తుతానికి కొంచెం జనాలు అవి బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం అవే ట్రై చేస్తున్నాను. తర్వాత అలాంటిదేం మనకు ఐడియా తట్టినప్పుడు డెఫినెట్గా నెక్స్ట్ ప్రాజెక్టులు ఏం చేస్తున్నారు? నెక్స్ట్ డివివి ఎంటర్టైన్మెంట్స్ దానయ్య గారి బ్యానర్లో చేస్తున్నాను. అది మిగతా ఫైనల్ అవ్వాలి కొన్ని థింగ్స్, నెక్స్ట్ మంత్ ఫైనల్ అవుతాయి. ఓకే. విజయ్ గారు వస్తారు. నెక్స్ట్ విఐపీలు చాలా మంది వస్తున్నారు. వెళ్ళండి బాబు. లాస్ట్ టైం 10 నిమిషాలకి ఆపిచ్చేసినావు గుమ్మంటారు. మేడం మేడం ఒకసారి మేడం మారుతాను చూడు. చాలా నేర సెకండ్లో
నా ఒక్క నిమిషం చేయి పెట్టరది. మేడం సైడ్ ప్లీజ్. ఒక్క నిమిషం పెట్టి తీసుకోయా అని చెప్తాను సార్. సార్ మాస్క్ సార్ మాస్క్. వెల్కమ్ వెల్కమ్ జాయిన్ జాయిన్ వచ్చేది అక్కడ పక్కన మన కెమెరా లేదు. తెలుగు ప్రజలందరికీ కనుమ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు యావత్ ప్రపంచంలో 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ, ఈ భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడే దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం రైతాంగం ప్రజలు పాడి పంటలతోనే అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఈరోజు యావత్ భారతదేశంలో కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో 2014 నుండి ఇప్పటి వరకు 60 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఎన్నో కార్యక్రమాలు, ఈరోజు ప్రధానమైనటువంటి 24 గంటల కరెంటు, రెండోది రైతులకు ఫ్రీగా కరెంట్ ఇవ్వడం, 24 గంటల కరెంటుతో పాటు ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమం, మరి ప్రజలకందరికీ త్రాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఆకుపచ్చ తెలంగాణ కావాలనుకున్నటువంటి రాష్ట్రంలో ఈరోజు 1,000 ఎకరాల మాగాని అంటే సస్యశ్యామలమై యావత్ భారతదేశాన్ని ఆకర్షిస్తుంది. ఒకవైపున డెవలప్మెంట్, రెండో వైపున వెల్ఫేర్ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, రెండోది కళ్యాణ లక్ష్మి అనేటువంటి గొప్ప కార్యక్రమం, ఒక ఆడబిడ్డ పెళ్ళైతే ₹1,00,000 ఇచ్చే కార్యక్రమం. దాంతోపాటు మరి ఎన్నో కార్యక్రమాలని ఈరోజు ప్రభుత్వం, రైతు బంధు, రైతు బీమా, రైతులను ఆదుకునేటువంటి కార్యక్రమాలు కూడా ఈ దేశంలో ఎక్కడ జరగలే. బట్ ఈరోజు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి తప్పకుండా వెంకటేశ్వర స్వామి దయ వలన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి 3 పువ్వులు 6 కాయలుగా ఎక్కడ చూసినా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అన్ని వర్గాల ప్రజలు, అంటే సంబంధ వర్గాలు,
పేద బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతులు అందరూ సస్యశ్యామలంగా ఈరోజు మరి ప్రభుత్వ పాలన కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. తెలంగాణని దేశమే ఆదర్శంగా తీసుకునేటువంటి పరిస్థితులు వచ్చాయి. కాబట్టి అందరూ తెలుగు వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. మరి తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఈరోజు వైకుంఠ ఏకాదశి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. కాబట్టి ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ వైకుంఠ ఏకాదశి మరి పవిత్రంగా జరుపుకునేటువంటి గొప్ప కార్యక్రమం. కాబట్టి నేను ప్రజలతో పాటు మీడియా మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. సార్ 1 సెకండ్ సార్ అడొచ్చు లేదు చాలాసార్లు వదిలేదు. థ్యాంక్ యూ బాబు. అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వైకుంఠ సార్ రండి సార్. వెనకాల తీసుకో ఫోటో నిలబడి చూడండి. లోగా తీసేస్తా. ఇందాక కూడా అట్టే చెప్పారు సార్. వెనక్కి ఎవరు వస్తున్నారు? ఇంకా సురేష్ వస్తున్నారు. అడిగి వెనక్కి పోతారు, మీరు వచ్చేసి సార్ 1 సెకండ్ సార్. 1 సెకండ్ సార్. కొంచెం బయటకు వస్తున్నాం. సేమ్ ప్లేస్.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలలో అత్యంత అద్భుతంగా కూడా స్వామివారి యొక్క అలంకారం కావచ్చు, తిరుమల యొక్క అలంకారం కావచ్చు, అదేవిధంగా వచ్చే భక్తుల యొక్క సౌకర్యం కావచ్చు, అన్ని రకాలుగా కూడా చక్కగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం చాలా ఎర్లీగానే దర్శనాన్ని ప్రారంభించి అందరినీ కూడా అంటే ఆల్మోస్ట్ సుప్రీంకోర్టు సిజే గారి దగ్గర నుంచి కావచ్చు, అదేవిధంగా ఇతర అందరి ప్రోటోకాల్లను కూడా ఎక్కడ కూడా పబ్లిక్కి సాధారణ భక్తులకి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు తీసుకొని ఈరోజు వచ్చే భక్తులందరికీ కూడా చక్కగా వైకుంఠ ద్వారం ద్వారా అందరికీ కూడా చక్కటి దర్శనం అయ్యే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగింది. చాలామందికి ఆల్రెడీ ఇప్పటికే టికెట్స్ ఆన్లైన్లో తీసుకున్నారు. ఇది 10 రోజులు ఇవాళ నుంచి 22వ తారీఖు వరకు ఈ యొక్క వైకుంఠ ద్వారం దర్శనం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా స్వామివారి యొక్క దర్శనాన్ని వీక్షించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు కోవిడ్ కూడా కొంచెం ఎక్కువగా వస్తుంది కాబట్టి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని నేను మీ ద్వారా అందరికీ తెలియపరచుకుంటాను. ఇవాళ పండగ దేవుడికి పండగ గురించి మాట్లాడుకునేందుకు పాత మిత్రులతో మాట్లాడుకుంటాం. ఈరోజు పవిత్రమైన దినం. మరి ఈ రోజుని తిరుమలలో ఉత్తర గుమ్మం ద్వారా దర్శనం మరి అందరికీ కూడా ప్రసిద్ధి, మనందరికీ తెలుసు. మరి అలాంటిది ఈరోజు మరి కోవిడ్ కారణాలుగా మరి ఎంతోమంది లక్షలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసే పరిస్థితిలో కోవిడ్ కారణంగా కొంత లిమిట్ తోటి ఈ కార్యక్రమం జరుగుతుంది. బాగానే జరిగింది. మరి స్వామి దర్శనం చేసుకోవాలని తపంతో ఎంతోమంది భక్తులు మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నారు. మరి అందరూ కూడా జాగ్రత్తలను పాటించి కోవిడ్ పాటించి దర్శనాలు చేసుకున్నాక రోజు కూడా 30,000 మంది దర్శనం వరకు అవుతుంది. మరి లక్ష జరిగే భక్తులకి దర్శనాలు 30కి పరిమితమైంది. ఏదేమైనా దేవస్థానం కూడా కోవిడ్కి నిబంధనలకి పాటిస్తూ మరి భక్తులకి అందరూ అందుబాటులో తీసుకొచ్చే విధంగా మరి ఇంకా తగ్గించి భక్తులకి పెంచే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం బోర్డు ఉంది. మరి పెంచకుండా సేవలన్నీ కూడా తగ్గించి అందుబాటులో తీసుకొచ్చి ఇంకా పేదలందరూ కూడా ఈ దర్శనాన్ని అందుబాటులో తీసుకురావాలని చెప్పి కోరుతాం. అంటే ఇక్కడ మాట్లాడకూడదు కానీ ఈ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే దేవాలయాల్లో మరి సరైన సౌకర్యం కల్పించక ఆ రోజు ప్రభుత్వం కొన్ని దేవాలయాల్లో అయితే
మరి ఒక 5,000 వరకు కూడా భోజనాలు పెట్టాలని చెప్పి ఆదేశించారు. అవన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి ఉన్నాయి. ఏంటంటే కోవిడ్ వంక వచ్చింది, దాని ద్వారా కొంత ఆప్ చేయటం. అలాగే భక్తులు దర్శనం చేయించుకోవాలన్నా ఈ కోవిడ్ నిబంధనలతో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనా మా కోవిడ్ నిబంధనలకే మరి అనువుతోనే ఇవాళ దర్శనాలు చేసుకోవాల్సిన బాధ్యత పౌరుల మీద కూడా ఉందని తెలియజేసుకుంటూ, ఏదైనా ఈ ప్రభుత్వం కొన్ని మరి దేవాలయ అభివృద్ధికి పాటుపడవలసిన అవసరం ఉంది. ఎక్కడా కూడా రాష్ట్రం ఎలాగ అభివృద్ధి చేయట్లేదో, రోడ్లు ఎలాగ అభివృద్ధి చేయట్లేదో, సంక్షేమం ఎలా చేయట్లేదో, అలాగే దేవస్థానాల మీద కూడా అభివృద్ధి తక్కువగా ఉంది. ఇంకా గుళ్ళు కట్టించి ఎస్సీపేటలో కూడా కట్టించి, మారుమూల ప్రాంతాల్లో కట్టించి అందరికీ కూడా దైవక్తిని పెంచే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తీసుకో